మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత 3-4 రోజుల నుంచి అంటే ఒక యూట్యూబ్లలో ఏఎన్ఎన్ ఏదో ఉంది, అది ఇంకొక యూట్యూబ్ ఏదో ప్లస్ ఈరోజు TV5 ఛానల్లో స్థానిక శాసనసభ్యులు అందుబాటులో ఉండట్లేదని, లేదా ఇంకొక భాష ఇది, అది కాదు షాడో ఎమ్మెల్యే అనేది కొన్ని కథనాలతోటి వచ్చింది. అది ఎందుకంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో స్థానికంగా ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు అందుబాటులో ఉన్నారనే దాన్ని మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రైవేట్ జీవితాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా లేకుండా గెలిచిన తర్వాత అంతకుముందు ఆయన విదేశాల నుంచి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు. తదుపరి గెలిచిన తర్వాత తన సొంత పనులు కొద్దిగా సర్దుకునే అవసరాల మీద విదేశాలకు వెళ్ళి 10 రోజులు మాత్రమే ఉన్నారు. మళ్ళా ఇప్పుడు పిల్లలకి సెలవులు, కనీసం భార్య పిల్లలతో కనీసం 10 రోజులు ఉందామని చెప్పి సీఎం గారితో చెప్పి సీఎం గారి యొక్క పర్మిషన్ తీసుకుని ఆయన విదేశాలకు వెళ్ళారు. ఆల్రెడీ రేపు వస్తున్నారు ఆయన. దీనికోసం ఈయన అందుబాటులో ఉండట్లేదు. ఇక కొత్త కథ ఒకటి వినపడింది ఈ రోజున. నిన్నటి వరకునేమో ఆ నలుగురు ఆయన వెనక మరి ఉంటున్నారు, ఇంకెవరిని దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఒక కథనం. ఈరోజు ఏమో సీనియర్లు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఇంకొక కథనం. నిజంగా ఒక్కసారి ఎవరైతే ఈ మీడియా ప్రతినిధులు, ఈ మీడియా వాళ్ళు ఏదైతే ఈరోజు రాస్తున్నారో వాళ్ళు కనుక వస్తే ఈ సంవత్సర కాలంలో ఈ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేశారనేది చూపిస్తాం. గతంలో ఎప్పుడైనా సరే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే సందర్శించినప్పుడు కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే కనుక ఉండుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాం. దానికి ఎవరైనా సరే సిద్ధపడితే ఎలాంటి కథనాలైనా ఇచ్చుకోవచ్చు. ఎక్కడ చూశారండి వీళ్ళు డబ్బులు తీసుకోవడం, దీని వెనమలో షాడో ఎమ్మెల్యే ఉన్నాడు నడిపించడం. మా ఆఫీస్కి, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఆయన ఎప్పుడు 9 గంటల కాడ నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటున్నాడు. ఒక విజయవాడ వెళ్ళినప్పుడు లేదా ఏలూరు వెళ్ళినప్పుడు ఉంటున్నారు తప్ప ప్రతి ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నారు, ప్రతి మండలంలోనూ చుడుతున్నారు, ప్రతి చోట ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్తున్నారు. అలాంటి పట్టుకొని వాళ్ళ ఏదో ఒక అవినీతి లేకపోతే ఇంకోటి ఏం చూశారు వీళ్ళు, అవినీతిని ఎక్కడ చూశారు వీళ్ళు, ఏమున్నాయి ఇక్కడ అవినీతి జరగడానికి. మనకి ఏదన్నా ఉన్నప్పుడు దానికి సరైనటువంటి ఒక నిరూపణతోటి నిర్ధారణతో మనం పక్కన కథనాలు ఏమనండి, ఎక్కడెక్కడ ఏమేం చేశారో దాన్ని కూడా కథనాలు ఏమనండి. దయచేసి ఏంటంటే ఏదన్నా ఇంకొక రకంగా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ రకంగా ఏదైనా ఉంటే మాట్లాడమని చెప్పండి, అంతే తప్ప లేకపోతే ఎవరు దీని వెనక మన షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, ఏదో దందాలు ఉన్నాయి. ఏమిటి ఇక్కడ దందాలు, ఏమున్నాయి దందాలు చేయడానికి? భూదందాలా? ఎక్కడున్నాయండి భూదందాలు? ఎవడు ఎమ్మెల్యే ఎక్కడన్నా ఏమన్నా ఒక ఎకరం చూస్తే 1 ఎకరం ఆయన ఆక్రమించుకున్నాడు కానీ, లేకపోతే ఎవరైనా ఆక్రమించుకుంటే ఈయన సపోర్ట్ చేసినట్టు కానీ ఒక్కటి చూపెట్టమనండి. ఒక్కటి. అరే ఉదయం లేచిన కాడి నుంచి పొద్దాక ఆఫీసులో ఎవరు వచ్చినా మేము కూడా పక్కన నుండి వచ్చిన ప్రతి వాళ్ళని మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, అందరినీ మేము పంపిస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నారు. మా పొట్టుకాలం ఎవరన్నా ఉంటే మేము పక్క నుండి ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు. అందుకని ఏంటంటే ఇలాంటి దాన్ని చట్టపరంగా మేము ఆల్రెడీ నిన్న మా లీడర్స్ కొంతమంది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా మాట్లాడతాము. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎవరైతే ఈ రోజున అభియోగాలు చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఒక్క నిరూపణ చేసినా మాకు చాలు.
మాట్లాడినారు. కృష్ణ మీరు ఎవరైనా మాట్లాడినా మరి